కేసు ఉంది, కేసు బెదిరిస్తుంది, కేసు అది కొట్టేసిందాక పోవాలి, లేకపోతే పోకుంటే ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్తుండు మేడం ఆయన. ఇంకొక అమ్మాయితో ఆయనకి సంబంధం ఉంది, ఆ అమ్మాయి కడుపుతో ఉంది, అంతవరకు నీకు ఏమి తెలీదు, అమ్మాయికురాలుగా మాట్లాడుతున్నావే, నిజంగా నీకు తెలీదా? ప్రామిస్ మేడం, తెలియదు అసలు. పోలీసులు వచ్చి తీసుకుపోయింది, నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఒక డౌట్ ఉంది, నువ్వు మీ భర్తతో కలిపి ఉన్నావా లేదా? కలిసే ఉంటాం మేడం. ఇద్దరు పిల్లలు అయినాక అత్తమామగానే ఉంది, అత్త ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు కిరాయి కుర్రు మేడం, ఇప్పుడు కిరాయి సొంత ఇల్లు కూడా ఇచ్చాను మేడం. ఇల్లు కూడా ఇస్తే ఇల్లు కూడా అమ్ముకుండు మేడం. ఎందుకు అమ్మారు? మనం వేరే కాడ కొనుక్కున్నాం, ఇక్కడ బాగాలేదు. కొన్నారా లేదా? కొనలే మేడం. ఆ డబ్బు ఉందా లేదా? లేదు మేడం. ఏమైంది? ఏం చేసిండో తెలియదు మేడం. నా భర్త నాకు కావాలి మేడం, ఆమెకు నాకు సంబంధం లేకుండా. అమ్మాయికి పెళ్లి లేదు, పిడాకులు లేదు, కడుపు వచ్చింది అని చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఆ అమ్మాయితో కాపురం చేయకపోతే నేను అరెస్ట్ చేస్తానని చెప్పారా మీ ఆయనకి? చెప్పిరంట మేడం మా ఆయనకి. ఆమె ఫోన్ చేస్తుంది అంతే మేడం, రాయని ఫోన్ చేస్తుంది అంతే కానీ ఏం చేయదు. నువ్వు కూడా చేయాలి ఫోన్. మీ ఆయన చేయొద్దంట మేడం, నేను చేయొద్దంట. ఫోన్ చేస్తా, నీకేం పని లేదా? ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టే అని స్విచ్ ఆఫ్ చేస్తాడు ఎమ్మటే. బ్లాక్ లిస్ట్ వేస్తాడు మేడం. ఫోన్ అసలే ఎత్తాడు మేడం. ఇంటికి రాకుండా ఫోన్ చేయలేకపోతే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నువ్వు షాప్ లో వెళ్ళి కూర్చో. మీ ఆయన కదా, అదేళ్ళ కాపురం చేసావు కదా, నువ్వు ఎందుకు ఇంట్లో ఉంటున్నావు? పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే నువ్వు వెళ్ళి షాప్ లో కూర్చో, ఆయనతో ఉండు. నేను కూడా కటింగ్ చేస్తాను, నేను కూడా హెమ్మింగ్ చేస్తాను, నేను నీతోనే ఉంటానని ఎందుకు చేయలేదు నువ్వు? 10 రోజులు తీసుకుపోయాడు మేడం షాప్ లో, తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోవట్లేడు. ఇప్పుడు నీకేం కావాలి? నా భర్త నాకు కావాలి. భర్త నీకు కావాలి. ఆయన పేరేంటి? శివ. బానే ఉంది పేరు, శివ. రా. ఏంటండి శివ గారు, చెప్పండి. తెలుసా ఎవరో? మా వైఫ్ మేడం. నీ వైఫ్. నీకు పెళ్ళయింది, 10 సంవత్సరం అయింది. నీ పాపకు వయసు ఎంత? 9 సంవత్సరాలు మేడం. 9 సంవత్సరం. బాబుకి 8 సంవత్సరాలు. ఏమిటి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇంకొక ఆమెను చేసుకున్నాను మేడం. ఏమ్మా? ఇంకొక ఆమెను చేసుకున్నాను. ఇంకొక ఆవిడ ఎవరు? ఇంకొక ఆవిడ ఇంటి పక్కకే ఉంటది. ఇంటి పక్కకే ఉంటుంది. ఎప్పుడు పరిచయం అయింది? 6 సంవత్సరాలు. 6 సంవత్సరం అయింది. పెళ్లికి ముందు కాదు కదా? కాదు. పెళ్లికి ముందు నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు? లేదు. అబద్ధం చెప్పుడు. పెళ్లికి ముందు ఉన్నది. పెళ్లికి ముందే మీకు పరిచయం ఉంది. ఎన్నేళ్లుగా పరిచయం? పెళ్లికి ముందు 1 ఇయర్. 1 ఇయర్ పరిచయం అయింది. తర్వాత ఏం చేశారు? అమ్మాయిని వదిలేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అమ్మాయికి చెప్పేశారా నేను పెళ్లి చేసుకుంటున్నాను అని? అప్పుడు ఏమైంది అమ్మాయి? అమ్మాయి ఇక మేడం దగ్గరికి పోయింది. ఒక 6 ఇయర్స్ దాకా పెళ్లి చేసుకుంటూ అట్లనే ఉన్నది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.